ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నిజమేంటో నీ నోటితోనే చెప్పాలి. ఏంటి మౌనిక అక్కడే ఆగిపోయారు? రండి. మౌనిక, నేనిక్కడ పిలుస్తుంటే నువ్వు సంధ్య వంక చూస్తున్నావేంటి? ఇద్దరూ రండి. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మీకు పుట్టబోయే బిడ్డతో మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోవాలి. నేను చెప్పాలనుకున్నాను కానీ నువ్వు చూస్తున్నావు కదా పొజిషన్ ఎంత టైట్గా ఉందో. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సంధ్య రా. అంటే నేను ముందు ఆశీర్వదిస్తాను. నీకింక పెళ్లి కాలేదు కదా, నువ్వు ఆశీర్వదించకూడదు. అమ్మ సంధ్య రా అమ్మా. ఇక లైఫ్లో వింధ్యకి మరో కాన్పు దక్కదు. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. చూసావా, నీ చేతే నేను అక్షింతలు వేయించుకుంటున్నాను. నువ్వే కాదు, నేను గెలుస్తున్నాను. నా బిడ్డ నన్ను గెలిపించబోతుంది. నువ్వు మోసపోతున్నావు వింధ్య. ఈ విషయం తెలిస్తే నువ్వెంత బాధపడతావో. సంధ్య, స్వీట్ తినిపించమ్మా. అమ్మా, మీరు కూడా బొట్టు పెట్టి అక్షంతలు వేయండి.
వింధ్య 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 ఏమైందమ్మా? వింధ్య కడుపు నొప్పి వస్తుంది. ఏమైందమ్మా? బిడ్డకి ఏమైనా అవుతుందని అయ్యో నాకు భయం వేస్తుంది. వింధ్య కడుపు నొప్పి ఏంటి? ఏమండి? సిస్టర్ భలే డ్రామా ఆడుతున్నావు, జోక్ చేస్తున్నావు కదా. అబ్బా, జోక్ ఏంటి? నాకు నిజంగానే కడుపు నొప్పి వస్తుంది. అమ్మా! ఇదేంటి సంధ్య పెట్టిన స్వీట్లో ఏదైనా విషయం కలిసిందా? ఏయ్, నోరు మూస్తావా నువ్వు? వింధ్య, ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతావా? వింధ్య. అసలు నీ నోటి నుంచి మంచి మాటలే రావా? అయ్యో, వింధ్య. నా వల్ల వింధ్య, కావట్లేదు. వింధ్య. నా బిడ్డకి ఏం కాదు కదా అత్తయ్య. ఏం కాదమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. అమ్మా నాకేదో భయంగా ఉంది, ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం. వింధ్య రా రా. జాగ్రత్తమ్మా, పద. అత్తయ్య నేను సిస్టర్కి తోడుగా వెళ్తాను. ఏంటి ఇలా జరిగింది? బిడ్డకేం కాదు కదా? వాణి, నువ్వు కంగారు పడకు. వింధ్యని హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఇదంతా చూస్తుంటే మనం అనవసరంగా శ్రీమంతం పెట్టి ఎక్కువగా హడావుడి చేసాం అనిపిస్తుంది. భగవంతుడా, నా కోడలికి ఏం కాకూడదు. పుట్టబోయే ఆ బిడ్డకు కూడా ఏ హాని జరగకుండా చూడు. ఏమండి? నాకు చాలా భయంగా ఉంది. వింధ్య నా బిడ్డకి నువ్వేం ఏం కంగారు కాదు పడకు, కదా? హాస్పిటల్కి వచ్చాం కదా, నీకేం కాదు, నేనున్నాను. నీకేం కాదు వింధ్య, నేను చెప్పేది విను. వింధ్య డాక్టర్, నా బిడ్డ బాగుంటది కదా, నా ప్రెగ్నెన్సీకి ఏం కాకూడదు. ప్లీజ్ డాక్టర్. నువ్వేం కంగారు పడకమ్మా. డాక్టర్, నా బేబీకి ఏం కాలేదు కదా? ఏంటి బేబీ బేబీ అంటున్నావు? ఎక్కడుంది బేబీ? నేను ప్రెగ్నెంట్ ని డాక్టర్. అలా అంటున్నారేంటి? ఎవరు చెప్పారు నువ్వు ప్రెగ్నెంట్ అని? నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా? నాకు నాకు మౌనిక చెప్పింది. వామిటింగ్స్ అవుతుంటే డాక్టర్ని కూడా పిలిపించారు. డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఏ డాక్టర్ చెప్పింది? ఏ మౌనిక చెప్పింది? నువ్వు ప్రెగ్నెంట్వి కాదు. లేదు లేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. మీరు మీరు సరిగ్గా చెక్ చేయండి డాక్టర్. నేను కరెక్ట్గానే చెప్తున్నానమ్మా. నువ్వు ఇప్పుడే కాదు, ఎప్పటికీ ప్రెగ్నెంట్వి కాలేవు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నేను ప్రెగ్నెంట్ ని కాకపోవడం ఏంటి? ఆల్రెడీ నాకు ఒక బేబీ పుట్టింది. మొదటిసారి డెలివరీ అయినప్పుడే నీకు చెప్పాలి. నువ్వెప్పటికీ ప్రెగ్నెంట్ కాలేవు. బహుశా నీకు ఈ విషయం తెలియదేమో, అందుకే పొరపాటు పడ్డావు.